ఎవరు వెళ్ళిపడగాలి ఏంటో. ఈడు వెళ్ళిపడదాం. బాసు బాసు బాసు, నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. మంచిది. ఆగు బాసు, ఎందుకంత తొందర? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఈ మ్యాటర్ ఎవరికీ తెలియదు. పోనీ అమ్మాయికైనా తెలుసా? ఏట్రా నువ్వు? ఏంటి బాసు నువ్వు నీ జోకులు? నేను ఎవరిని లవ్ చేశానో తెలుసా? ఎవర్రా? మన బాస్ని. మన బాస్ని. నా లవ్కి నువ్వు హెల్ప్ చేయాలి. మరి చేస్తానురా. చేస్తావుగా? చేస్తాను. తిను. మేడం సార్, మేడం అంతే. So, this is our project. అమ్మయ్యా, అయిపోయిన టైంకి వచ్చాం. ఛా, అంతా అయిపోయాక వచ్చావేంటి? That's it. Yeah. Sit. ఎప్పుడు వర్కేనా? సరదాగా ఆఫీస్లో ఫన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ కవితలంటే ఇష్టమా? కవితలంటే కాదు కానీ మేడం, కవిత అంటే ఇష్టం. కానీ ఈ విషయం అలా అని తెలిస్తేనే కష్టం. మేడం నాకు ఇష్టమే, కానీ విన్న వాళ్ళకే ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. వద్దొద్దు, నువ్వంతా ఎగ్జిట్ అవ్వకు. నీ మొహానికి కవిత ఒకటి. మీ అందరికీ నేనే వినిపిస్తా. ఈ మధ్య కవితలు కూడా రాస్తుంది ఇది. నా గురించే. మనిద్దరు కుర్చీలో మధ్యలో ఉంది ఖాళీ. దాన్ని ఎలాగైనా ఫిల్ చేయాలి. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. మేడం, ఇది అసలు ఎవరు రాశారు? వీడెవడో ఒక ఛాన్స్ కొట్టేశాడు. చెప్తా, సర్ప్రైజ్. యూ మే లీవ్. నా మీద కవిత. ఎవరు తప్ప? ఎక్కడో విన్నాను. అడిగనుకున్నా. యాక్చువల్లీ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా? విన్నట్టు కాదు, అన్నట్టుంటుంది. అన్నట్టుంటుందా? అమ్మని, అంటే ఇది నా వాయిసే. ఫోన్కే కాదు, నోటికి కూడా లాక్ అయ్యాలి. హే రియా, నీకో విషయం చెప్పాలా? మా ఆఫీస్లో ఎవరో నా గురించి కవిత రాశారే. వాళ్ళెవరో కానీ కనిపించారనుకో, ముద్దిచ్చేస్తా, హగ్గిచ్చేస్తా. అంత బాగుందే. అర్జెంట్గా దీన్ని పోస్ట్ చేయాలి. మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. వాయమ్మో, నేనేదో నిద్రలో వాగితే ఇది ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఏంటి? చెప్తా ఆగుని సంగతి. శ్రీహాన్, జరుగు. ఇటా? ఇటు కాదు, అటు. చాదొస్తాం. ఇంకా ఇంకా కనబడుతున్నాను కదా మేడం. ఈడి చాదొస్తాం. ఈడేడి? నీ లెఫ్ట్కి చూడు. హాయ్. 2 కుర్చీల మధ్య ఖాళీ బాగా ఫిల్ చేశానా? అన్నిట్లో పోస్ట్ చేస్తా. వాడు కనిపించడమే లేట్. షిట్, మనకెందుకు రావు ఇలాంటి కవితలు? శ్రీహాన్, కమ్ టు మై క్యాబిన్. కనిపించట్లేదేంటి? రోజు ఎందుకు వెళుతుందో తెలీదు. బాసు, నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? మేడం దగ్గరికి. బస్సు 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 మేడం దగ్గరికి వెళ్తున్నావు కదా, కొంచెం నా గురించి చెప్పొచ్చు కదా. ఇదిగో, నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్ లోకు నాకు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చావు. సరేరా, చేస్తా. బాసు, కొంచెం నా గురించి గట్టిగా గట్టిగా చెప్పు. చుట్టూ అది. మన ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా నాకు నచ్చదు. మంచైనా చెడైనా నువ్వు నా హస్బెండ్ కాబట్టి. అలా అని నాకు నువ్వంటే ఇష్టం అని కాదు, ఎందుకంటే నువ్వు ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్వి, హస్బెండ్వి. మేడం, ఇది ఇంకా రావట్లేదేంటి? బాసు 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 బాసు, నా గురించి ఏమైనా చెప్పావా? ఏమైనా రియాక్ట్ అయిందా? నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? చెప్పాను రా, బాగా చెప్పాను. నువ్వు ప్రొసీడ్ అయిపో. థ్యాంక్ యూ బాసు. మేడం,
రావాల్సిన బాస్ పొజిషన్ లాక్కున్నావు కదా. ఆ అంకుల్ సిరమా వెళ్ళావా? వచ్చేసాను అంకుల్. నీకు రికమెండేషన్ అవసరం లేదని తెలుసు, కానీ కుర్రోడు మనోడే, మన ఫ్యామిలీ మెంబరే. ఏం లేదు, ప్రాసెస్ ఎలా ఉండదో చెప్తాడంతే. అలాగే. సిరి అంటే నువ్వేనా? మ్, మ్. ఇదేంటి చైనా మొహంలో ఉంది? యా కమ్ సి. ఆల్రెడీ కూర్చున్నావా? ఫైల్. ఏంటి ఈ మార్కులకే జాబ్ ఇచ్చేస్తారా? పైగా రికమెండేషన్. అసలు ఈ ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఎంత కష్టమో తెలుసా? ఐఏఎస్ ఇంటర్వ్యూల కంటే టఫ్గా ఉంటుంది. అమ్మో అమ్మో, ఆ, అంత టఫ్గా ఉంటుంది మరి. మీరే సెలెక్ట్ అవ్వగలేంది, నేను సెలెక్ట్ అవ్వలేనా? ఫస్ట్ ఇవే. ఒక పర్సన్కి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా రావాలి నాలాగా. అండ్ అఫ్ కోర్స్ తొందరలో ఈ ఆఫీస్ కాబోయే బాస్ని నేనే అనుకో. అండ్ నీకు కూడా సెలెక్ట్ అయితే. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడే నీకు జాబ్ వస్తుంది. నాకు డౌటే. ఎక్స్క్యూజ్ మీ, ఆ. హెచ్ఆర్ క్యాబిన్ ఎక్కడ? అదిగో అక్కడే. థ్యాంక్ యూ. ఏమన్నారు? దొబ్బేమన్నారా? నాకు తెలుసు. రేపు చూస్తావుగా. రేపు చూస్తానా? ఏంటి మళ్ళీ రేపు మోటివేషన్ క్లాసులు ఇవ్వాలా? ఎవరో కొత్త బాస్ అంట. ఎవరు వచ్చినా మన జీతాలు పెంచరు. ఛీ. ఎన్ని రోజులు ఈ మేసాలు గడ్డాలు? ఓ మంచి అందమైన లేడీ బాస్ వస్తే బాగుండు. హృతిక్ రోషన్ అంటే అబ్బాయి వస్తే బాగుండు. త్వరగా వస్తే వెళ్ళి పడుకోవచ్చు. నీ ఇల్లు బంగారు. పని చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏయ్, పొద్దున్నే పని చేయకుండా ఇక్కడ మీటింగ్లు ఏంట్రా? వెళ్ళి పని చేసుకున్నా. ఈరోజు కొత్త బాస్ వస్తున్నారు. కొత్త 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 బాస్ అంటే మనమే. ఏంటి నాకు తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? చేయండి చేయండి. ఆ బ్లాస్ట్లు బొకేలు ఏవో చేస్తారు కదా, నేను చూడలేదురా. చేయండి. ఇది టూ మచ్. ఏ బాస్ వచ్చారు. అరే ఏ బాస్ మేడం, ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్న నీకు ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తా చూడు. ఏంటి గురు, నిన్ను కూడా పిలవలేదా? మేడం, శ్రీహాన్ని కూడా పిలుద్దామా? పని ప్రశాంతంగా జరగాలంటే ఆ మనిషి ఉండకపోవడమే మంచిది. నువ్వేం వరి అవ్వకు. నన్ను కూడా పిలవలేదు. అయినా మన పిలవకుండా వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు బాస్ అంతా? ఏంటో అది పోన్లే, అవన్నీ మనకెందుకు కానీ. బాసు, అర్జెంటుగా మేడం దగ్గర నేను పాజిటివ్ అవ్వాలంటే ఓ మంచి ప్లాన్ చెప్పొచ్చుగా. రే శ్రీహాన్, ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. చెప్తా. చెప్తావా? చెప్పు. మేడం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి వర్క్ చేస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ తాలూకా డాక్యుమెంట్స్ నువ్వు కొట్టేయాలి. కొట్టేయాలా? చెప్పేది విను. కొట్టేసిన తర్వాత ఆఫీస్లో అందరూ 2 రోజులు పిచ్చెక్కిపోయి వెతుకుతుంటారు. ఆ టైంలో నువ్వు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మేడంకి ఇస్తే ఇంకా పాజిటివ్ వైబ్సే వైబ్స్. అది సర్లే కానీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నాకు తెలీదు. నాకు తెలుసుగా. నీకు తెలుసా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ పేరు మిషన్ ఇంపాసిబుల్. ఇంపాసిబులా? అంటే అవ్వదా? బ్లండర్ ఇంగ్లీష్ మిస్టేక్ కదా. మిషన్ పాసిబుల్. ఓకే ఓకే. ఈ మిషన్ పాసిబుల్ ఎప్పుడు అమలు చేస్తున్నావు? ఈ రోజు రాత్రికే. ఈ రోజు రాత్రికా? ఈ రోజు రాత్రి ఆఫీస్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోతారు. మనం కూడా వెళ్ళిపోతాం.
మనం వెళ్ళిపోతే ఎలా జరుగుతుంది? కానీ మనం తిరిగి ఏ. వస్తాం, ఫైల్స్ తీసుకుంటాం, ఇంటికి చెక్కేస్తాం. తర్వాత మేడం దగ్గర పాజిటివే పాజిటివ్. వాసు, ఇది మన ఆఫీస్కి రెండవ దారి. ఎవరికి తెలియదు. పద. పద. జాగ్రత్త చూసుకో. ఆయిల్ ది. ఆయిల్ వచ్చావా? ఆయిల్ ఎందుకు? తలపోటుగా ఉందేంటి? ఆయిల్ రాసుకుంటే ఎవరైనా పట్టుకున్నా స్లిప్ అయిపోయి దొరకం. అబ్బా, నా తలకుంది. అది నువ్వు వేరే దానికి వాడుకోలే కానీ టార్చ్ లైట్ తెచ్చావా? తీ. అది నువ్వు చెప్పలేదుగా. అదేమన్నా సెట్ ప్రాపర్టీగా చెప్పడానికి. సెల్ ఫోన్ లైట్ త్రీ. సరే. మన ఆఫీస్ రాత్రిపూట ఎంత చీకటి ఉంటుందా? అసలు లిఫ్ట్లో వెళ్ళిపోదాం పద. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కామనుకో, అది మన ఫ్లోర్కి వెళ్ళగానే థర్డ్ ఫ్లోర్ అని అరుస్తుంది. అప్పుడు దొరికిపోతాం. అవసరమే, మెట్ల మీద పోదాం. పదా. ఇప్పుడు ఎన్ని మెట్లు ఎక్కాలా? వచ్చేస్తున్నాం. కుక్క పిల్లల నా వెనకాల వచ్చాను కాదు, కొంచెం అటు ఇటు చూడు. సరే. అన్నీ చెప్పాలి ఇడికి. ఇటు ఎవడన్నా ఉన్నాడా? ఇదిగో ఈడు. అమ్మాయి ఎవడు లేదు. ఏం చేస్తున్నా? నువ్వేగా అటు ఇటు చూడమన్నావు, చూస్తా. అటు ఇటు చూడమంటే దిష్టి బొమ్మలా ఇక్కడే ఉండిపోవడం కాదు, నడుస్తూ అటు ఇటు చూడమని. అదా నన్ను తిడుతున్నావు. దీనికేం తక్కువ లేదు. మెల్లగా. తిట్టుకుంటున్నట్టున్నాడు యాదవా. వాసు, వాచ్మ్యాన్ కూడా లేడు. శుభ సూచకం. అదా ఆగు. నువ్వేమైనా ఫోటో షూట్కి వచ్చావా? క్యాపేస్గా గుర్తుపట్టేస్తా. ఇదిగో చూసుకో, జాగ్రత్త. వాసు, డోర్ వచ్చింది. అవునా? అయితే కొట్టు. ఎవరన్నా సరే. ఏం మాడుతున్నారు నువ్వు? మనమే ఉన్నాం, లోపల ఎవరు లేరు. మనం జాగ్రత్తగా ఒంగోని వెళ్ళాలి, ఎవరూ చూడకుండా. లోపల ఎవరు లేరన్నావు. ఇలాంటివన్నీ అడగొద్దు. పదా. ఎంత చీకటి ఉంది ఏంట్రా బాబు, ఏమీ కనబట్టలేదు. ఇదేంటి కాల్లో ఉంది? కాలే. వాసు, ఇదేంటి ఇక్కడ పడుకున్నాడు? అయ్యో బాబోయ్, వీడికి ఇంకా నిద్ర మొత్తం తినట్లేదా? వీడింటికి వెళ్ళడం మర్చిపోయి ఎక్కడే పడుకున్నాడు. మనం ఇక్కడ ఉండొద్దు. పద. జాగ్రత్త చూసుకో. అయ్యో బాబోయ్, లాగిత్తు. వాటర్ అయిపోయా. వాసు, ఇదేంటి మనం ఇటు వెళ్తే అటు వస్తున్నాడు వెనకాల గ్లాస్ పెట్టుకుని? అయితే అటు పద. ఆ గోడ దగ్గర ఆగు బస్సు. వాసు, ముందు ఆ ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయి, దొరికిపోయేలా ఉన్నాం. వాసు, ఇదేంటి గ్లాస్ పెట్టుకుని మన సైడ్ వస్తున్నాడు? అయ్యో బాబోయ్, మన వైపు కాదు, నీ వైపే నా వస్తున్నాడు. సైడా? ఎందుకు? ఆడు వాటర్ తాగే ఫిల్టర్ పక్కనే నువ్వు ఉన్నావు కాబట్టి. వాటర్ ఫిల్టర్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫిల్టర్ తీసి నీ ముందు పెట్టు. వాసు, వాటర్ లేవు. అయ్యో బాబోయ్, ఇప్పుడు వాటర్ లేవని తెలిస్తే లైట్ వేస్తాడు, దొరికిపోతావు. నువ్వు పోసేయ్. పోసేయాలా? గ్లాస్ పెట్టాడు. ఇప్పుడు తాగాడు. తాగేసాడు. ఏంటి హాట్గా ఉన్నాయి, పైగా ఎవడు ఉప్పు కూడా కలిపినట్టున్నాడు. చెత్తేదవా. వాసు, ఇక్కడ ఉంటే దొరికిపోయేలా ఉన్నావు. ఎవరికి కనపడకుండా గుడ్డేసుకుని తిరుగుతాం. పద. ఇలా ఉంటే ఎవరికి దొరకం. పద. వీరి వీరి గుమ్మడి పండు ఇదేంటి? ఎక్కడి దొంగలక్కడే. సాంబార్ బుడ్డి. అయ్యో మేడం, మేడం లోపల దయ్యాలు ఉన్నా మేడం. దెయ్యాలా? ఏది అక్కడ పద. ఉంది మేడం. బాసు, అది ఈ రూమ్ లోనే ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఈ రూమ్లో ఎతకాలా? నువ్వు వెళ్ళి ఎత్తుకో. ఇక్కడేదో ఉంది. అమ్మా, ఆ, తీసింది. ఇదే అనుకుంటా. వాసు, ఆ, ఇదేనా? ఇదే. ఇంపార్టెంట్ ఫైల్ అన్నావు, వెయిట్ లేదు. బరువు అవసరమా నీకు? పద. సరే.
ఎవరు చూడకుండా జాగ్రత్తగా ఇలాగే వెళ్ళిపోవాలి ఇంటి దాకా. ఎవరికి కనిపించలేదు. పద పరిగెట్టు పరిగెట్టు. జాగ్రత్తగా చూసుకొని రండి. అయినా ఆఫీస్లో దయ్యాలు ఎందుకుంటాయి? ఈడెప్పుడు ఇలాగే చెప్తాడు మేడం. దయ్యాలు నువ్వు అటెళ్ళు, ఉండవు. నేను ఇటు వెళ్తాను. ఇంకా కిందకి వెళ్ళిపోతే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. దా. ఆ, ఆ, ఎంత చీకటి ఉంది ఏంట్రా నాయనా. అంటే పనిచేస్తున్నా లేదని ట్రై చేశా. ఇట్స్ వర్కింగ్. నీకు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి వద్దని చెప్పానా? యా రేపు సిబిఐ ఎంక్వైరీలో మన ఫింగర్ ప్రింట్స్ దొరికితే అడ్డంగా బుక్ అయిపోతాం. యాదవా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు నన్ను తిడతానే ఉన్నావు. ఈరోజు నువ్వు నాకు సారీ చెప్పేదాకా నేను రాను. నీకెందుకు చెప్పాలరా సారీ? అంటే సీనియర్ అండ్ డామినేషనా? నేను నీకు ముందే చెప్పాను నాకు దొంగతనంలో ఎక్స్పీరియన్స్ లేదని. దొంగతనంలో ఎక్స్పీరియన్స్? లైట్లు. అయ్యి బాబాయ్ అందరూ ఇక్కడే ఉన్నారు. మేడం మీరేంటి ఇక్కడ? రేపు సెక్యూరిటీ అతని బర్త్డే ఉంది. ఈరోజు నైట్ అందరం సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. ఏమంటారు? సర్ప్రైజ్ అంటే తెలుసు కదా, ఎప్పట్లానే లైట్స్ ఆఫ్ చేసి సెక్యూరిటీని పిలిచి మళ్ళీ లైట్స్ ఆన్ చేసి విష్ చేద్దాం. ఇలా అయితే కనబడం. నాకేం తెలియదు మేడం, శ్రీ అనే చెప్పాడు. ఈ ఫైల్ దొంగతనం చేసి 2 days నా దగ్గర పెట్టుకుని తర్వాత మీకు ఇస్తే మీరు నన్ను లవ్ చేస్తారని చెప్పాడు. దొరికిపోయాను. మిత్రద్రోహి దొరికిపోయాడు. కదా మీకు నేను వస్తున్నాను. హ్యాపీ బర్త్డే.